గత అమెరికా అధ్యక్షులకు సంబంధించి ట్రంప్తో కూడా పోలుస్తూ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, సరే మిగతా వారు ఆధిపత్యం ప్రపంచం మీద చెలాయించలేదంటే చెలాయించారు, కానీ వారు ఒక రకమైనటువంటి ఆధిపత్యం చెలాయిస్తే ట్రంప్ ఒక తుగ్లక్ లాగా, ఒక పిచ్చిపట్టినటువంటి ఒక వ్యక్తిలాగా ఆ కోణంలోనే చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఇది చేయట్లేదు. గత అధ్యక్షులే బెటర్ అనేటువంటి మాట. ఒకవేళ అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక 2 సంవత్సరాలు ఉంది అనుకుంటా, ఐ థింక్ సో. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రపంచం ఫేస్ చేయాల్సిందేనా అనే ఒక ప్రశ్న. ఇంకా 3 సంవత్సరాలు పదవి కాలం ఉంది. జనవరి పోయినేడాది జనవరి 20న బాధ్యతలు స్వీకరించాడు. ఇంకా జనవరి 20 రాలేదు. ఇంకా 3 years 3 సంవత్సరాలు ఉంది. డొనాల్డ్ ట్రంప్ మాటలు పిచ్చిగా ఉండొచ్చు కానీ అమెరికా చర్యలు అయితే పిచ్చిగా లేవు. ఓకే, ఎందుకంటే ఒక వ్యక్తులను బట్టి కొంతమంది అమెరికా వేరు ట్రంప్ వేరు అనేటువంటి ఒక కోణాన్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు, లేకపోతే వారు వ్యతిరేకిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, కోర్టులో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ టారిఫ్లకు సంబంధించి కూడా సుప్రీం కోర్టు అక్కడ కీలకమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వార్త. టారిఫ్లు విధించడం అనేది పరిమితంగా ఉంటాయా, అపరిమితంగా ఉంటాయా, అంటే ఏంటి అసలు దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం. కానీ అమెరికాలో డిఫరెంట్గా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, వాళ్ళ మీద పడుతున్నటువంటి ఆర్థిక భారం కావచ్చు, ఇతర దేశాలతో దేశాల వాళ్ళతో వాళ్ళు కలిసి పనిచేస్తున్నటువంటి విధానంలో వస్తున్నటువంటి కొన్ని డిస్కషన్స్ కావచ్చు, ఇది కూడా బాగా చర్చకు వస్తున్నట్టు. ఇప్పుడు ట్రంప్ విధించేటువంటి టారిఫ్లతోటి మన దేశం కావచ్చు, చైనా కావచ్చు, మరొక దేశం కావచ్చు కొంత ఇబ్బంది పడే మాట వాస్తవం. మన ఎగుమతుల్ని, మన లావాదేవీలని ఇతర దేశాలతోటి మనం మరల్చుకుంటే ఓవర్ ఏ పీరియడ్ దాని మేరకు కొంత అధిగమిస్తాం. అల్టిమేట్ గా నష్టపోయేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారు. అందువల్ల ట్రంప్ విధానాలని మరి అమెరికన్లు అంగీకరిస్తారా? వాళ్ళ జేబులు కొట్టేస్తూ ఉంటే ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నాడు దందా చేసి, మరి వాళ్ళ జేబులు పట్టపగలే వాళ్ళ జేబులు కత్తిరిస్తూ ఉంటే మరి అమెరికాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర జనం కానీ అంగీకరిస్తారా? అంగీకరించే సమస్య లేదు, ఎక్కడ అంగీకరించలేదు. ఎందుకంటే ఏ అధ్యక్షుడికి అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి లేని విధంగా ఏడాది కూడా పదవీ కాలం పూర్తి కాకపోతే 2 సార్లు నిరసన ప్రదర్శనలు ఎదుర్కొన్నటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. ఇటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఈ భారం, మోయలేని భారం వినియోగదారుల మీద మోపి ఆ మొత్తాన్ని ఆయుధ పరిశ్రమలకి లేకపోతే ఇతర కార్పొరేట్లకి ట్రంప్ మళ్లిస్తే సామాన్య జనం ఎందుకు మౌనంగా ఉండాలి అమెరికాలో అనేటువంటిది ప్రశ్న. ఆ విధంగా ఉండరు అనేటువంటిది చరిత్ర. అంటే మేక్ అమెరికా గ్రేట్ అనేది ఒక నినాదం కూడా, రకరకాలైనటువంటి నినాదాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ స్థాయిలో అమెరికా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల దృష్టిలో కావచ్చు గ్రేట్ అనే అనిపించుకుంటుందా అంటే ఏం చెప్తారు మీరు? గ్రేట్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటిది అది కార్పొరేట్లని బలపరచడానికి తప్ప సామాన్యుల్ని బాగు చేయడానికి కాదు. ఆ విధమైనటువంటి వాళ్ళని కూడా ఒక బెదిరింపు ధోరణితో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేటువంటిది క్యాజువల్గా అడిగినట్టుగా లేదు. ఒక సమావేశంలో గూగుల్ సీఈఓని కావచ్చు, మైక్రోసాఫ్ట్ సీఈఓతో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి, వాళ్ళు తడబడ్డ విధానానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా హ్యాపీగా లేరు అనేటువంటి ఒక మాట, దానికి సంబంధించి హ్యాపీగా లేకపోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకు కావాల్సింది లాభాలు, డాలర్లు కావాలి. ఆ డాలర్లు, లాభాలు రాకుండా అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైనా, ట్రంప్ అయినా మరొకళ్ళైనా అలాంటి చర్యలు తీసుకుంటే కొంతవరకు మాత్రమే వాళ్ళు అనుమతిస్తారు. తమ ప్రయోజనాలకే ముప్పు కలిగే విధంగా అధ్యక్షుడు కనుక వ్యవహరించేట్లయితే ఆ అధ్యక్షుడిని తక్షణమే ఇంటికి సాగనంపడానికి కూడా అంత బలవంతులైనటువంటి కార్పొరేట్ శక్తులు అక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు చూస్తున్నారు, ఇది కేవలం బెదిరింపైనా, మన వరకు ఇతర దేశాలను బెదిరించడానికైనా మన దాకా కూడా వస్తాడా అనేటువంటిది యాపిల్ కంపెనీ కావచ్చు, అమెజాన్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాయి. ఈ పిచ్చి కనుక ముదిరేట్లయితే అసలు మన కొంపకే ఎసురు పెడుతున్నాడు ఈ ట్రంప్ అనేటువంటి భావం కనుక వాళ్ళకి వచ్చేట్లయితే అటువంటి పాలకుడిని వెంటనే తీసేస్తారు. మనం చూసాం మన దేశం 3 ఏళ్ళు కూడా ఆగేటువంటి పరిస్థితి లేదంటారా?
మూడేళ్లు కూడా ఆగరు. అటువంటి పరిస్థితే వస్తే మధ్యలోనే ఏదో ఒక పేరుతోటి ఇంపీచ్మెంట్ పేరుతోటి ఇప్పుడు ఎంపీలను కొనేయటం ఎంతసేపు అండి? ఏ పార్టీ ఎంపీలైనా కొనేయచ్చు కదా కార్పొరేట్లు కలుసుకుంటే. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితికి అంతదాకా తెగేదాకా లాగుతాడని నేను అనుకోను. మిగతా దేశాల మీద దాడులు చేస్తా ఉంటే వాళ్ళకి సంతోషమే. అంటే ఏ క్షణమైన ఇరాన్ మీద దాడి చేసి ఆక్యుపై చేసేటువంటి పరిస్థితులను ఇరాన్ కూడా ఎక్కడా తగ్గటం లేదు అనేటువంటి మాట సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే బయట మూడో ప్రపంచ యుద్ధానికి బీజం వేస్తున్నాడు అనేటువంటి ఒక మాట. వెనిజులా విషయంలో సైలెంట్గా ఉన్నారేమో కానీ ఇరాన్ విషయంలో ఇరాన్ ఎక్కడా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు, మద్దతు కూడగడుతుంది. దీనికి సంబంధించి కూడా ఆ స్థాయిలోనే యుద్ధ వాతావరణం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందంట? మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఎందుకు అంటే మూడో ప్రపంచ యుద్ధము అంటే ఇప్పుడు గతంలో రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఒక్కదాని దగ్గరే అణుబాంబు ఉంది. ఇదిగో మా దగ్గర ఎంత ప్రమాదకరమైన బాంబు ఉందో చూడండి, మీ సంగతి తేలుస్తామని చెప్పేసి ప్రపంచం మొత్తాన్ని అమెరికా భయపెట్టారు. ఆ తర్వాత అనేక దేశాలు అణుబాంబుని సమకూర్చుకున్నాయి. పాకిస్తాన్ దగ్గర కూడా చివరికి అణుబాంబు ఉన్నది కదా, భారత్ తో సమకూర్చుకుంది, పాకిస్తాన్ ఉంది. ఇరాన్ దగ్గర కూడా ఇప్పుడు అణుబాంబు సామర్థ్యం అనేటువంటిది ఉన్నది. వాళ్ళు ఆ మధ్య కాలంలో ఒక 5-6 నెలల క్రితం వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే బాంబును తయారు చేశారు. తయారు చేయటమే కాదు, ఆ తయారు చేసినటువంటి బాంబుని మళ్ళా విడదీసి ఎక్కడికి అవసరమైతే అక్కడికి ఆ విడిభాగాలను రవాణా చేసి అక్కడ మళ్ళా బాంబుని అసెంబ్లింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత అటువంటి ప్రక్రియను, అటువంటి సౌకర్యాలని ధ్వంసం చేయడానికే గత ఏడాది ఇజ్రాయెల్ ని ప్రోత్సహించినటువంటి అమెరికా ఇజ్రాయెల్ వల్ల కాకపోతే తానే రంగంలోకి దిగి ఈ ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి దాడులు చేసినటువంటి మనం చూసాం. ఆ దాడుల్లో ఎక్కడ అటువంటిది ఏమీ విధ్వంసం ఏమీ జరగలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడో భూగర్భంలో వాటిని పెట్టుకొని అమెరికా బాంబులకి అందకుండా జాగ్రత్త పడ్డారనేటువంటి వార్తలు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఆ భయం ఇంకా అమెరికాలో మరింతగా పెరిగినట్టుంది. అందుకనే అక్కడ ఇరాన్ లో వచ్చినటువంటి అంతర్గత సమస్యలు, దారిద్ర్యం కావచ్చు, లేకపోతే ధరల పెరుగుదల, ఇటువంటి వాటి మీద లేదా ఇతర ప్రజాస్వామిక హక్కుల మీద ఇరాన్ లో ఎప్పుడూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళేం కొత్త కాదు. కాకపోతే ఈసారి జనజీవితం ఇంకా దుర్భరం అయిపోయి అక్కడ ఉన్నటువంటి కరెన్సీ విలువ విపరీతంగా పడిపోవడంతో దిక్కుదోచినటువంటి స్థితిలో వ్యాపారులు కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేను దాడి చేస్తానని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ నాయకత్వం కూడా చూసుకుందాం, నీ సంగతి మా సంగతి అని చెప్పేసి వాళ్ళు కూడా తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏం చేస్తాడు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి. అమెరికా టార్గెట్ చైనా అయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఇతర దేశాలన్నీ కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి రాబోయే 3 ఏళ్లలో ఎలా ఉండబోతుంది అనేదే మెయిన్ క్వశ్చన్గా ఉన్నటువంటి పరిస్థితి కదా. ఆర్థికంగా కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, నిరుద్యోగం విషయంలో పర్టికులర్గా ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా చాలా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలి మనం? గత కొద్ది సంవత్సరాలుగా చైనాను అమెరికా టార్గెట్ చేసింది. భారతదేశం కూడా ఒక దశలో చైనాను టార్గెట్ చేసింది. కానీ చైనా ఎదుగుతున్నటువంటి తీరు లేదా చైనా అనుసరిస్తున్నటువంటి విధానాలతోటి ఇవాళ చైనాను టార్గెట్ చేసి దాన్ని దెబ్బతీయగలిగినటువంటి సత్తా లేదు అనేటువంటిది కూడా అర్థమైంది. మనం గాల్వన్ ఉదంతాల తర్వాత మన దేశం చైనాకు సంబంధించినటువంటి యాప్ల్ని నిషేధించండి, చైనా నుంచి ఒక్క యువాన్ లేదా $1 కూడా పెట్టుబడులు భారతదేశానికి రావడానికి వీల్లేదని నిషేధం విధించినటువంటి భారత్ 5 సంవత్సరాల తర్వాత గడిచినటువంటి కొద్ది నెలల కాలంలో మొత్తం సాధారణ సంబంధాలని పునరుద్ధరించుకోవడం, విమానాలు, వీసాలు, ప్రత్యేకమైనటువంటి వీసాలు కూడా జారీ చేయడానికి నిర్ణయించడం, అన్నింటికీ మించి పెట్టుబడుల్ని మేము అనుమతిస్తామని చెప్పేసి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటిది అమలు చేయడానికి మనం అనుమతిస్తే మరి చైనా కూడా మన వస్తువుల మీద పన్నులు విధిస్తూ ఉంటాయి. ఆ పన్నుల సంగతి ఏమిటని చెప్పేసి మన వాళ్ళు ఇప్పుడు పేరం అంటున్నారు. అందుకని పరస్పర లాభదాయకంగా ఉంటే చైనా కూడా మన దేశం వస్తువుల మీద పన్నులు తగ్గిస్తుంది. సాధారణ సంబంధాలు ఉండి సరిహద్దుల్లో ఖర్చులు తగ్గితే ఎవరికైనా, చైనాకైనా భారత్కైనా అది ఎంతో పెద్ద రిలీఫ్.
ఉమ్, మరి ఎవరు తగ్గారు మొత్తం మీద చూసినప్పుడు మనమే తగ్గాము ఒక విధంగా చెప్పాలంటే. అందుకని రెండో వైపు మన ప్రధానమంత్రి తగ్గటమే కాదు, మన ప్రధానమంత్రి షాంఘై వెళ్ళి పుతిన్ జింపింగ్ ముగ్గురితో కలిసి ఫోటో తీసుకొని, నువ్వు అవసరమైతే మరీ ఎక్కువ చేస్తున్నావు, మేము ముగ్గురు కలుస్తాం అవసరమైతే అనేటువంటి సందేశం కూడా పంపించాడు కదా. ఉమ్, అందుకని ట్రంప్ కి మన మీద ఇప్పుడు ఇంకా ఆగ్రహం పెరుగుతూ ఉంది. ఒకవైపు బంగ్లాదేశ్ ని రెచ్చగొడుతున్నాడు, ఉమ్. మరొక వైపు పాకిస్తాన్ ని రెచ్చగొడుతున్నాడు, మరొక వైపు ఈ వాణిజ్య ఒప్పందాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నాడు. అన్ని విధాలుగా ఎక్కడ ఏది వీలైతే అది. అంటే ప్రపంచ దేశాల ఆర్థిక మూలాల మీద కొడితే డాలర్ బలపడుతుంది, బ్రిక్స్ దేశాల కరెన్సీ కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యాపార ఒప్పందానికి సంబంధించినటువంటి ఒక ప్రామాణికంగా చూసే కరెన్సీ కావచ్చు, అది డౌన్ అవుతుంది అనేటువంటి ఒక కోణంలో కూడా ట్రంప్ ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. దాన్ని ఎలా చూడాలంటారు? అది వాస్తవం. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు డాలర్ ఆధిపత్యం ఏదో తగ్గిపోయి వేరే కరెన్సీలు వస్తాయని మనం అయితే చెప్పలేము. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఓకే, అది ఒక చైనా లేకపోతే భారత్ లేదా రష్యా వీళ్ళు ప్రారంభించింది కాదు డాలర్ ని పక్కన పెట్టాలనేటువంటిది. ఐరోపా సమాఖ్యలో ఉన్నటువంటి దేశాలు తమ కరెన్సీలతో పాటు తమ కరెన్సీలని తమ అంతర్గతంగా ఉంచుకుంటూ యూరోని తీసుకొచ్చారు కదా అమెరికా డాలర్ పోటీగా. అయినప్పటికీ అటువంటి యూరో కూడా సక్సెస్ కాలేదు. ఆ సక్సెస్ కాకపోయినప్పటికీ ద్వైపాక్షిక లావాదేవీల్లో మన సొంత కరెన్సీలను వినియోగించుకుందాం అనేటువంటి ధోరణి ఇటీవల కాలంలో పెరిగింది. చైనా యువాన్ వాటా పెరుగుతూ ఉంది. అదేవిధంగా భారత్ రష్యా మధ్య రూబులు రూపాయి మార్గం విలువ, చైనా భారత్ మధ్య కూడా అదే విధమైనటువంటి లావాదేవీలు, ఇవన్నీ కనుక ఇలా పెరుగుతూ ఉండేట్లయితే ఓవర్ ఏ పీరియడ్ డాలరుని ధిక్కరించి మీ డాలర్తో మాకు పని లేదని చెప్పేసి దేశాలు అంటాయేమోనని భయం. ఆ భయంతోనే ఇప్పుడు ముందుగానే అంటే ప్రపంచ దేశాలు ఆ ధైర్యం చెయ్యలేవు అనేదే ఒక ట్రంప్ ధైర్యంగా ఉందనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. చెయ్యలేవు అని కాదు, చెయ్యకుండా చూడాలని ముందుగానే బెదిరించడం, ముందుగానే దాడి చేయడం, చేయకుండా అటువంటి ప్రక్రియను పెరగకుండా. అంటే ఒక మొగ్గగా ఉన్నప్పుడే తుంచేస్తే గొడవ ఉండదు, అది మానైన తర్వాత దాన్ని మనం అదుపు చేయలేమనేటువంటి ముందస్తు జాగ్రత్తతోటి దురాలోచన రెండు ఉన్నాయి ఇందులో. దాంతో ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్న పనులన్నీ వాటిలో భాగమే. అయితే ఫైనల్గా రాబోయే 3 ఏళ్ళు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, భౌగోళికంగా కూడా, అంటే ఇప్పుడు వెనిజులాను ఆక్రమించుకున్నట్లుగా ఇరాన్ని కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి, అంటే 3 విధాలుగా కూడా చేంజెస్ రాబోతున్నాయనేటువంటి మాట. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రపంచం ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ప్రపంచాన్ని ఎంత అస్థిరతకు గురి చేసే విధంగా అమెరికా లేదా డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఉంటాయో అదే స్థాయిలో అమెరికాలో అంతర్గతంగా కూడా దానికి వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది. కొంతమంది చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇప్పటికే ట్రంప్ పరువు పోయింది అమెరికాలో. రేపు ఈ ఏడాది నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. ఆ మెజారిటీ కనుక కోల్పోయేట్లయితే డెమోక్రాట్లు ప్రతిదానికి ట్రంప్ ని పిలకబట్టుకొని ఆడిస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా చూడండి, నేను ఈ విధంగా చేస్తా ఉంటే నాకు వ్యతిరేకంగా ప్రతిపక్షం పనిచేస్తా ఉంది, నాకు మద్దతు ఇవ్వండి, నేను ఇంకా చేస్తాను అని ఓటర్ల ముందుకు వెళ్ళటానికి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇల్లు చెలగాటం ఎలుకకు ప్రాణి సంకటం అన్నట్టుగా ట్రంప్ రాజకీయ అవసరాల కోసమైనా లేదా మరొక దాని కోసమైనా కానీ చేసేటువంటి చర్యలు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంతగా ఇబ్బంది పెడితే అమెరికాలో కూడా అంతగా ప్రతిఘటన ఎదురయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయనేది మేము చివరిగా చెప్తాం.